మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. కంపార్ట్మెంట్ లో ఎవరైనా మగవాది కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి, అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు, ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే వచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్న పిల్లల ఏంట్రావు గారు, మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. ఇతనిసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయలా నిలబడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇదో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లోనే ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను ఎక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను. మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక ఈ హైదరాబాద్ మనదే. సో లెట్స్ ఎంజాయ్. హలో, ఈ యాపిల్ ఎంత? 10 రూపాయలమ్మా. ఇదెంత? ఇదిగో ఈ చిన్నది ఎంత? ఆ యాపిల్ కూడా అంతేనా? ఏదైనా ఒకటే రేట్ అమ్మా. Hey girls, it's okay, come. Come on. Hey, did you see? Hey, these flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. You buy something from here? Yeah. This is so nice. ఇది ఏ ఇదెలా ఉంది? నైస్ నా? This is so nice. అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే. వెంటనే తిరిగి చూడకండి. ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు. ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తారు. ఏ రూపా అచ్చుడు. కోచ్ కోచ్ ఇక్కడ అనుకోండి. బాయ్. ఫాస్ట్ ఫాస్ట్. హే కమ్ కమ్ కమ్. లూజర్. బాయ్. బాగా పరిగెత్తుతావు. ఒలింపిక్స్ లో ట్రై చేయి.
ఈ అమ్మాయి ఎవరో గట్టిదే. మరి నిన్నే చేసి చేయించింది, ఫైనల్గా తురుమంది. ఎక్కడికి పోద్దే? ఏదో రోజు దొరకపోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా మీనా, ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి. ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలో వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది, చూడండి. అవునవును, చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లా ఉన్నారు, జాగ్రత్త. ఎరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా? అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే. చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడెదిరిపాడే. కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే. ఏంటే అలా ఉన్నావు? ఏంటి ఇష్టం లేదా? కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా? వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నా. మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడేంటి? పర్సనల్ లెటర్. దాన్ని కూడా చదవచ్చు, పర్వాలేదు. ఐ లవ్ యూ మీనాక్షి. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే. శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా? కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను. అందుకే చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను. నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే, లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను. ముందు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు. అంతెందుకు, నీతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా? తన దూకుడు అందరికీ తెలిసిందేగా. అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు. నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి. నీకోసం ఎదురు చూస్తూ ఉదయ్. టికెట్ ఎంత జరికిచ్చారు ఉదయ్. మరేం చేయమంటావు? లేచిపోనా? నరికేస్తా. మరేం చేయమంటావు? నువ్వే చెప్పు. నేనేం చెప్పను, నువ్వే చెప్పు. సరే చెప్తున్నాను. ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే. ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే 4 ఏళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా. పైగా నాకు తెలిసి అతని 4 ఏళ్లుగా నాతోనే కాదు, ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు. అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానండం. అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. ఓహో, అంతవరకు వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది. సరే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? అసలే నీకు దూకుడెక్కువ. అన్నీ ఎక్కువే. ఇంతకీ వాళ్ళ దేవురు? మధురై. చామే అయ్యా, ఆ పూర్ణకమం ఏర్పాట్లన్నీ చేసావా? చేశానయ్యా. రాహుకాలు వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా, త్వరగా. శీఘ్రం శీఘ్రం. నారాయణ, అయ్యగారు దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి బట్టలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా. అయ్యా, ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా, ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యో, ఇందులో మాదేముందయ్య వాళ్ళు. అమ్మ మాకిచ్చింది దాన్ని అమ్మకే తిరిగిస్తున్నావంతే.
ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా? అవునమ్మా, ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరూ పుట్టారమ్మా. అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా తమ వెంకుల వారు వస్తున్నారు. ఆడాడా వాంగ 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 దండాలండి. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడ్డానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అభే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనరు అదా రత్నవేలే. ఆమా ఆ, నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. ఆడాంగో పురాణ నేనుదా వెళ్ళి మాట్లాడేదా? వాడెవరి మాట వినే టైపు కాదంటనే. అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను. అప్పుడు ఎల్లాగో ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు, మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా, నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసివు. కుప్పుచామే అయ్యా అన్న ఫోన్ పట్రా. సరేనయ్యా. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడా అన్న యూస్లెస్ ఫెలో? అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్లెస్ ఫెలో. Useless fellow. ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ జయమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు మూయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు, లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి ఓ మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఈకలు దూరిపోతాయి. హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటుంది, దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఏమడిగా మీ అమ్మాయిని? ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు. ముద్దు ముద్దు ముందు ముందు. రూపా లేరా నాయనారు. ఏమిటలా చెవి దగ్గర మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది. చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడిని లగ్నం చేయి. కడుమై. నీకేమైంది నాన్న? నన్ను అది గుట్టినట్టుంది. కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. రూపా 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 రూపా. ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మగ వేధ గుంతులాగే ఉంది. పద
అటు కాదు ఇటు. రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా? కాదు. మరి ఆ గొంతు ఎవరిది? ఆ గొంతుకలాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానిక, ఆ గొంతుకాన్ని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు ఆ? మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే. తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా 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 ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో. రూపా కొనిట్లో మునిగిపోయిందా? రూపా ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించింది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏది? ఇట్రా ఇడ్సావు ముందా గొలిసితే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన చోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, వద్దు ఇంకా చాలు. అన్నీ నీ ఇష్టమేనేమిటి? 3 సార్లు మునిగితే కానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు సచ్చావు యూస్లెస్ ఫెలో.